హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. సో ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సో మనం ఆల్రెడీ చూసాం పోసాని గారు ఆపోజిట్ పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఎలా మాట్లాడారో దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా ఇప్పుడు ఆయనకి దక్కుతుంది అని చెప్పాలి. సో ఇన్ని కేసులు మీద పడి ఇంకా అసలు జీవితంలో ఎవరు బయటకు రాలేరు, అలాంటి దానికి బెయిల్ వచ్చినప్పటికీ కూడా బయటకు రాలేకపోతున్నారు అనే ఒక వార్త వినిపిస్తోంది. సో ఎందుకు అలా అవుతుంది అని అంటారు? ఇప్పుడు ఎట్లుందంటే పోసాని కృష్ణమురళి వ్యవహారము ఇదిగో బెయిలు అదిగో జైలు అన్నట్టుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు 17 కేసులు. ఇప్పుడు ఒక 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, కానీ మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈ పరిణామ క్రమంలో ఆయన గుంటూరు కోర్టులో ఏడ్చాడు, బోరున ఏడ్చాడు అంటాను. నన్ను గిన విడుదల చేయకపోతే నేను పోయి సూసైడ్ చేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా అని కూడా విలిపించినట్టు వార్తలు వచ్చాయి. అయినా కూడా అంటే ఒక పథకం ప్రకారం ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీకు తెలుసా, రైటర్, అతను మంచి రచయిత, పోలీస్ కథలు చాలా రాశాడు. అతను ఇలాంటి కథ రాసినాడు. ఇన్ని బెయిల్లు, ఇన్ని జైళ్ళు, ఇన్ని కేసులు, ఈ కథ కూడా అతనికి కొత్త కథే ఇది. అందులో నా కథలో ఆయనే ఉంటాడని అసలు ఎక్స్పెక్ట్ అదే చేసినాడు. ఏదేమైనా కూడా కొంచెం ఇబ్బందికరమే, అంటే ఆయన ముందు జాగ్రత్త చర్య తీసుకోలేదు. ఇప్పుడు రకరకాల కేసులు. ఇప్పుడు రాంగోపాల్ వర్మ మీద ఈయనతో పాటు కేసులు పెట్టారు. అయితే ఆయన రాంగోపాల్ వర్మ ఇప్పుడు బాలీవుడ్ స్థాయిలో ఎన్నెన్నో కేసులు ఎదుర్కొని వచ్చినాడు కాబట్టి లాను ఎట్లా వాడుకోవాలో తెలిసినవాడు. అతను ఏం చేశాడు, ముందుగానే అరెస్ట్ అవుతారేమో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకొని ఇంకా పటిష్టంగా ఉండేటట్టు కేసులన్నీ ఒకే పరిధిలోకి వచ్చేటట్టు, ఇప్పుడు ఎక్కడెక్కడ గుంటూరులో, కడపలో, అనంతపురంలో అటు కేసులు పెట్టినా కూడా అవన్నీ ఒక చోటు తీసుకొచ్చి అక్కడి నుంచి వాద్యం ఆడదాం అన్నట్టు పెట్టుకున్నాడు. కానీ ఈయన ఊహించలేదు పోసాని కృష్ణమురళి నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తారని. తెలిసి ఉండొచ్చు, కానీ తగు జాగ్రత్తలు తీసుకోకుండా అతను కూడా అన్ని కేసులన్నీ ఒకే బెంచ్ కింది వచ్చేటట్టు చేసింటే ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఆయన పాపం అని మనం అనకూడదులే, కానీ ఆయన చేసిన దానికి ప్రతిఫలమే. అంటే ఏ సినిమా సెలబ్రిటీ కూడా వాడని భాషను, అంటే సినిమాల్లో కూడా వాడని భాషను, చాలా అభ్యంతరకరమైన భాషను, అంటే తిట్టచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైనా మామూలుగా తిట్టచ్చు. ఆ తిట్టడానికి రకరకాల భావాలు ఉంటాయి. తిట్టడం అనేది మన ద్వేషాన్ని ఎదుటి వాళ్ళ మీద వెలగడం. కానీ ఇతను మరీ దారుణంగా నీ పిల్లలు కూడా నీకు పుట్టలేదు అని పర్సనల్ విషయాలు లేకపోవచ్చు కదా, భార్యల మీదకి ఇంకా ఒకసారి లా కూడా తిడతాడు. అది విన్న వాళ్ళకు చాలా కాంతాలం. అంటే ఇప్పుడు అతను బాధపడుతుంటే బాధ కలుగుతుంది, కానీ తిట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడింటారు ఆ తిట్టించుకున్న వాళ్ళు. అదే ఆ చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది కదా, ఆ చూసే వాళ్ళకు బాధ కలిగింది, అభిమానులకు బాధ కలిగింది. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్టు అభిమానం ఈ విధంగా పోలీస్ స్టేషన్ పోయి వెళ్ళగెక్కున్నారు వాళ్ళు. మా హీరోని తిడతావా, నువ్వు ఇట్లా తిడతావా అని. ఒక హీరోనే కాదు, పొలిటికల్గా కూడా అతను పరిధులు దాటి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఖాయం చేసి మాట్లాడాడు, వాళ్ళ కొడుకుని తిట్టాడు. పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణంగా తిట్టాడు. కాబట్టి శిక్ష పడాల్సిందే, తిట్టినందుకు శిక్ష పడాల్సిందే సబబే అంటున్నారు. కానీ మానవతా కోణంలో మనం ఆలోచించినట్టయితే నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇంతమంది ఆపరేషన్ అయింది, 70 ఏళ్ళ వయసు వచ్చినాయి, అంటే నీకు 70 ఏళ్ళ వయసులో అలాంటి భాష వాడకూడదు కదా. అది అతనికి శిక్ష కరెక్టే, కానీ కొంచెం వెసులుబాటు ఇస్తే బాగుంటుంది అని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఈ టర్న్ అయిపోతుంది. ఏదైతే ఆ పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ, వాళ్ళందరికీ ఎందుకో ఆ వ్యక్తిని అంత వేధిస్తున్నారు, మీరు కూడా అన్నారు కదా అనే సింపతి క్రియేట్ అవుతుంది. ఏదేమైనా కూడా కానీ ఎవరంత పరిధులు దాటి మాట్లాడలేదు కదా ఈయన మాట్లాడినంత. సో అదే ఇంకా ఎవరు అట్లా మాట్లాడకూడని విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు అనిపిస్తా ఉంది. అంతే, భవిష్యత్తులో ఎవడన్నా వాగడానికి కూడా. అంటే చదువుకున్నవాడు మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. అతను మాట్లాడినప్పుడు అప్పుడు విన్నాం కదా మనం, ఇంత తెలివైన వాడు, చదువుకున్నవాడు, ఒక నటుడు, రచయిత అయ్యుడు, ఆయన తెలుసు, గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. అలాంటి వాడు వాడకూడని భాష, నలుగురికి ఆదర్శంగా ఉన్నవాడు, నలుగురి చేత చాచి అనిపించుకునే విధంగా మాట్లాడాడు. ఏదేమైనా తొందరలో
మన పోసాని కృష్ణమురళిది తేలాలని కోరుకుందాం. అంతే.